నమస్తే. బహుజన్ సమాజ్ పార్టీ భారతీయ రాష్ట్ర సమితి బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తుకి మరో ఒక అడుగు ముందుకు పడింది. బహుజన్ సమాజ్ పార్టీకి 2 సీట్లు కేటాయిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు మనకి వార్తలు వస్తూ ఉన్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా దీన్ని ధృవీకరిస్తూ ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. అంటే మొత్తం 17 లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ 15 స్థానాల్లో పోటీ చేయబోతున్నది, బీఎస్పీ 2 స్థానాల్లో పోటీ చేయబోతున్నది. బీఎస్పీకి కేటాయించిన 2 స్థానాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయబోతున్నారు, ఇంకొకటి హైదరాబాద్ సీటు. సో ఇప్పుడు మనం బీఎస్పీకి ఎన్ని సీట్లు కేసీఆర్ కేటాయించింది అనుకోవాలి? ఒకటే సీట్ అని లెక్క. ఎందుకంటే హైదరాబాద్ అన్నది బీఆర్ఎస్ గెలవడానికి అవకాశం లేదు. ఏ పార్టీ గెలవదు అక్కడ, ఎంఐఎం గెలవడానికి దాదాపు 99% అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి అది ఓడిపోయే స్థానాన్ని బీఎస్పీకి ఇచ్చిండు. అంటే కేసీఆర్తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పొత్తు ద్వారా వచ్చినటువంటి సీట్ల సంఖ్య 1 ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి సీటు. సో ఆయన కూడా నాగర్ కర్నూలు నుంచి ఆ రిజర్వ్డ్ స్థానంలో పోటీ చేయబోతున్నారు. సొంత ఏరియా అంటే ఆయన సొంత ఊరున్న ఎంపీ లోక్సభ నియోజకవర్గం అది. బీఎస్పీకి 2 సీట్లు కేటాయించిన కేసీఆర్ పేరుకు 2 సీట్లే, కానీ అది 1 సీటుతోనే సమానం. ఎందుకంటే హైదరాబాద్లో ఎట్టి పరిస్థితుల్లో తలకాయ కింది కాలు పైకి పెట్టినా గెలిచే అవకాశం లేదు. లోక్సభ ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీఎస్పీకి 2 సీట్లను కేటాయించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. నాగర్ కర్నూల్, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాలను బీఎస్పీకి కేటాయిస్తున్నట్టుగా ప్రకటించారు. సీట్ల సర్దుబాటుపై స్పందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీ పోటీ చేసే స్థానాలతో పాటుగా బీఆర్ఎస్ పోటీ చేసే స్థానాల్లో కూటమి విజయం ఖాయమని ట్వీట్ చేశారు. బీఎస్పీ పోటీ చేస్తున్న 2 స్థానాల్లో బరిలో నిలిచే అభ్యర్థులకు బీఆర్ఎస్ నేతలు పూర్తి సహకారం అందించబోతున్నారు. బీఆర్ఎస్ మిగిలిన 15 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇప్పటికే 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. ప్రచారం కాదు, మన ఇంటర్వ్యూలో కూడా చాలా క్లియర్గా ఆల్మోస్ట్ డిసైడెడ్, నాగర్ కర్నూలు నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. సో ఇక్కడ కేసీఆర్కి ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందనేది మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. 2019 ఎలక్షన్స్లో అందరికంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించి కారు సారు 16 సర్కారు అని పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఎలక్షన్లకు పోయిన కేసీఆర్ అధికారం పోయిన తర్వాత జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో కనీసం అభ్యర్థులని ప్రకటించలేని పరిస్థితి. పోటీ చేస్తారనుకున్న అభ్యర్థులు కేసీఆర్ని వదిలేసి పారిపోయారు, మాకొద్దు నాయన ఈ టికెట్ అని. సో ఈ సమయంలో ఎవరో ఒకరి సహకారం కావాల్సి వచ్చింది కేసీఆర్కి. గతంలో కమ్యూనిస్టులు మునుగోడు ఎలక్షన్లో అవసరం ఉండి అక్కడ గెలుపు కోసం వాళ్ళని వాడుకొని కూరలో కరివేపాకులాగా తీసి అవతల పడేసిండు. సో ఇప్పుడు మొన్నటి ఎలక్షన్లో ఓటమి చెందిన తర్వాత ఎవరో ఒకరి సహకారం కావాలి. ఎందుకంటే ఆ ఫ్యామిలీ కానీ ఆ పార్టీ కానీ పూర్తి క్రెడిబిలిటీ కోల్పోయింది. సో అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అవసరం వచ్చింది. ఆయనకి ఏంటి, ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో పార్టీని సస్టైన్ చేయాలా. సో ఇట్లా రకరకాల ఆలోచనలు, అంశాలు ఆయన మనసును కూడా తొలిచేస్తూ ఉన్నాయి. సో దీంట్లో సడన్గా కేసీఆర్ నుంచి పొత్తు అన్న ఒక పిలుపు వచ్చింది. దాన్ని అందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చర్చలు స్టార్ట్ చేసిండు. ఈ చర్చల్లో మొత్తానికి ఈ దేశంలో ఎక్కడా పోటీ లేకపోయినా, ఎక్కడా పొత్తు లేకపోయినా, మాయావతి స్పష్టం చేసిన తెలంగాణలో మాత్రం బీఎస్పీ బీఆర్ఎస్ అనే పార్టీతో పొత్తు పెట్టుకోబోతున్నది. మొత్తానికి 2 సీట్లు 3 సీట్లు రకరకాలుగా చర్చలు చేసినారు, కానీ అది అంత అవకాశం లేదు. ఎందుకంటే బేసిక్గా కూడా వాళ్ళకి టికెట్లు ఒక 2-3 సీట్లు ఇద్దామన్నా అక్కడేం పెద్దగా నాయకులు కూడా లేరు. మనం ఓపెన్గా చెప్పుకోవాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి చుట్టే రాజకీయం అంతా నడిచింది బీఎస్పీ. సో ఆయన చుట్టూ పోటీ చేయగలిగి, లేదు గెలవగలిగే, పోటీ ఇవ్వగలిగే ఆ స్థాయి నాయకులైతే ఎవరు ఆయన చుట్టూ లేరు. సో ఆయన ఒక్కరే ఉన్నారు. ఆయనకు ఒక్కరికే టికెట్, అది కూడా నాగర్ కర్నూలు నుంచి రాబోతున్నదని మనం ముందు నుంచి మాట్లాడుకున్నాం. అందులో భాగంగానే ఆయనకి నాగర్ కర్నూలు టికెట్ని కేటాయించబోతున్నారు. సీటు 2 ఇవ్వబోతున్నామని అయితే చెప్పేశారు, జస్ట్ డిసైడ్ అయింది. ఆ ఫోటో కూడా మనం ఒక్కసారి చూడొచ్చు. కేసీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పక్కన ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు, బాల్క సుమన్, ఈ బ్యాచ్ అంతా దేశపతి శ్రీనివాస్. ఇక 1 ఇస్తే ఎట్లా అని ఉంటారు. ఇక 1 ఇస్తే ఎట్లా సార్, 2 ఇస్తే సరే ఓడిపోయేదో ఏదో ఒకటి. 2 అంటే అది పెద్ద కొద్దిగా మాకు కూడా 2 సీట్లు ఇచ్చిర్రు పోయినందుకు అన్న ఒక ఆలోచన ఇప్పుడు మనలాంటి వాళ్ళని విశ్లేషిస్తాం. కానీ కామన్ సామాన్య ప్రజలు ఆ స్థాయిలో సరే అందరికీ ఇప్పుడు ఇవాళ రేపు రాజకీయాల మీద అవగాహన ఉంది, ప్రజలు చాలా చైతన్యంతో ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా చెప్పుకోవడానికి ఒకటి ఉంటుంది కదా, బీఎస్పీకి 2 సీట్లు ఇచ్చిండట కేసీఆర్ అని, ఇట్లా వార్తలు రాసుకోవడానికి ఉంటుంది కదా, 2 సీట్లు కేటాయించిన కేసీఆర్ అని. పేరుకైతే ఒకటే సీట్ అది. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా వారు కూడా రెస్పాండ్ అయ్యారు.
ఇట్స్ అఫీషియల్ నౌ, అధికారికంగా వచ్చిన వార్త. బీఎస్పీ ఈస్ గోయింగ్ టు ఫైట్ జనరల్ ఎలక్షన్స్ 2024 ఇన్ 2 seats, నాగర్ కర్నూల్ అండ్ హైదరాబాద్ జనరల్ సీట్. నాగర్ కర్నూల్ ఎస్సీ రిజర్వ్డ్ ఇన్ తెలంగాణ. బీఆర్ఎస్ ఈస్ గోయింగ్ టు ఫీల్డ్ ఇట్స్ క్యాండిడేట్స్ ఇన్ రిమైనింగ్ constituencies. Both the parties are going to work together for victory in all the constituencies. సో ఇప్పుడు 2023 మొన్నటి ఎలక్షన్స్లో కేసీఆర్ని గద్దె దింపాల, దుర్మార్గుడు, దొంగ అని ప్రచారం చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్లో కేసీఆర్ గారికి ఓటేయాలి, కేసీఆర్ అభ్యర్థులను గెలిపించాలి అని ప్రచారం చేయబోతున్నారన్నమాట. ఏంటిది? థ్యాంక్స్ అవర్ సుప్రీం లీడర్, ఫార్మర్ సీఎం ఆఫ్ యూపీ హానరబుల్ బెహెన్జీ మాయావతి అండ్ ఫార్మర్ సీఎం ఆఫ్ తెలంగాణ శ్రీ కేసీఆర్ జీ ఫర్ అగ్రీయింగ్ టు దిస్ అరేంజ్మెంట్ టు సేవ్ తెలంగాణ అండ్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా అట. అసలు ఈ భారతదేశానికి రాజ్యాంగం అక్కర్లేదు, ఈ రాజ్యాంగాన్ని రీరైట్ చేయాలని పడేసిండు కేసీఆర్. ఇప్పుడు ఆయన రాజ్యాంగాన్ని రక్షిస్తారంటే మనం ఎట్లా నమ్మేది అర్థం కావట్లేదు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీఎస్పీ బీఆర్ఎస్ కూటమిలో భాగంగా బహుజన్ సమాజ్ పార్టీ తన అభ్యర్థులను నాగర్ కర్నూల్ మరియు హైదరాబాద్ నియోజకవర్గాల్లో బరిలో దించబోతున్నది. మిగతా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పోటీ చేయబోతున్నది. రెండు పార్టీలు అన్ని చోట్ల పరస్పర సహకారంతో విజయం దిశగా పయనించబోతున్నారు. ఈ చారిత్రాత్మక ఒప్పందానికి అనుమతించిన బీఎస్పీ అధినేత్రి గౌరవ బెహెన్జీ మాయావతి గారికి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అధినేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి, దేశంలో బహుజనుల రక్షణ కోసం ఈ పొత్తు ఒక చరిత్రాత్మక అవసరం. తెలంగాణలో ఈ లౌకిక కూటమి నిస్సందేహంగా విజయదుందుబి మోగించబోతున్నది. అంటే ఇప్పుడు కేసీఆర్ ఖాందాన్ కబ్జా చేసిన దళితుల అసైన్డ్ భూములు, దోపిడీ చేసిన పైసలు, కాళేశ్వరము, ఈ వ్యవహారాలు ఇవన్నీ కూడా ఇప్పుడు కేసీఆర్ కోటేయండి అని మనం అడగాల్సిన సిచ్యువేషన్ ఏర్పడ్డది. అందుకే రాజకీయాల్లో ఎప్పుడు ఎటువైపు టర్న్ అవుతారో లీడర్లు అన్నది అర్థం కాని పరిస్థితి. ఒకటి ఏంటంటే ఈ రెండు పార్టీలకి వాళ్ళ అవసరాలు ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ప్రయోజనాలు, రాష్ట్రము, రాజ్యాంగము అవన్నీ కూడా సెకండరీ. ఇక్కడ ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాలి. నేను ఒక్క బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తున ఇంకోటో కాదు నేను మాట్లాడుతున్నాను. అన్ని పార్టీలు అట్లనే తలగబడ్డాయి. ఎవ్వడు కూడా కనీసం వీడు మంచి లీడరు, ఇతనితో కొంత మంచి జరిగే అవకాశం ఉందని నమ్మడానికి అవకాశం లేని సిచ్యువేషన్ వాళ్ళ తెలంగాణలో ఉన్నది. ఏకపార్టీ స్వామ్యం మన తెలంగాణలో కనబడుతూ ఉన్నది. అంటే తెల్లారి ఒక పార్టీలో ఉంటే రాత్రి ఇంకో పార్టీలో ఉంటాడు. నువ్వు 12 గంటల దాకా ఆ నాయకుడు ఆ పార్టీలోనే ఉండడని వార్తలు చూస్తావు, తెల్లారైనసరికి ఆ నాయకుడు ఇంకో పార్టీలో ఉంటాడు. సో ఇట్లా ఏ పార్టీ నాయకు అంటే మనం ఇంతకంటే ఆశ్చర్యంగా ఏదో అరే ఇట్లా జరిగిపోయిందని అనడానికి కూడా వీల్లేదు. అంత దొంగలే కదా. సో ఇండ్ల వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి. మొత్తానికైతే సరే ఏది ఎట్లున్నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయబోతున్నారు. హైదరాబాద్ నుంచి అదే బీఎస్పీ పార్టీకి చెందిన ఇంకొక క్యాండిడేట్ బరిలో ఉండబోతున్నారు. సో మరి నాగర్ కర్నూలులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలవడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని కూడా ఒక క్వశ్చన్. అంత ఈజీ అయితే కాదు, ఎందుకంటే ఇక్కడ 2-3 ఫ్యాక్టర్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. నాగర్ కర్నూల్ రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం కూడా అదే పరిధిలోకి వస్తుంది. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, మాదిక సామాజిక వర్గం చాలా ఎక్కువ ఓటు బ్యాంక్ ఉన్న నియోజకవర్గం. సరే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాదిగ సామాజిక వర్గానికి ఇస్తుందా, మాల సామాజిక వర్గానికి ఇస్తుందా అన్న దాని మీద కూడా కొంత డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మొత్తం మాలలకే ఇచ్చిన సీట్లు మాదిగలకు ఇవ్వలేదన్న ఒక అలిగేషన్ పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్నది. సో భట్టి విక్రమార్క, ఈ నాగర్ కర్నూల్లో కూడా మల్లు రవి అడుగుతున్నారు టికెట్. మరి మల్లు రవికి ఇస్తారా, సంపత్కి ఇస్తారా, ఇంకా ఒక 2-3 పేర్లు వినబడుతున్నాయి, వాళ్ళకి ఇస్తారా? సో కాంగ్రెస్ క్యాండిడేట్ని బట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పోటీ ఎట్లా ఉంటుంది అన్నది మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంత ఈజీ కాదు, ఎందుకంటే కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి చుట్టూ కూడా చేరుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఆయనతో పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి గత 10 సంవత్సరాలుగా జరిగిన విధ్వంసం తాలూకు అంశాలన్నీ కూడా ఆయన చుట్టూ చేరే అవకాశం ఉంటుంది తప్పకుండా. సో ఈ పరిస్థితుల్లో ఈ గెలుపు అన్నది అంత ఈజీ అయితే కాదు. మరి ఆయన పోటీ ఎట్లుంటుంది, ఏ రకంగా ఉంటుందని ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అయితే కానీ మనం చెప్పలేం. ఇంకోవైపు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాములు ఆయన బీజేపీలో చేరి ఆయన కొడుకును బరిలోకి దింపిండు. వాళ్ళు కూడా చాలా గట్టిగా ఫైట్ చేయడానికి రెడీ అవుతా ఉన్నారు. ఇది ట్రయాంగిల్ ఫైట్ అయిద్దా, ఫేస్ టు ఫేస్ ఫైట్ అయిద్దా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎంతవరకు పోటీ ఇవ్వగలుగుతారు, గెలవగలుగుతారా లేదన్నది మన భవిష్యత్తులో చూడాల్సిందే. దాంతోపాటు ఈ 15 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్న ఈ ఎంపీల స్థానాల విషయంలో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వాళ్ళకు కూడా ప్రచారం చేసే అవకాశం ఉన్నది.
ఆయన కూడా అక్కడ ఆయా బహిరంగ సభల్లో కేసీఆర్తో పాటు పాల్గొనొచ్చు. మరి ఏమైనా అడ్రస్ చేస్తారో కేసీఆర్, మరి చాలా అద్భుతాలు చేసిండు తెలంగాణలో, అసలు ఇక మామూలుగా లేదని చెప్తారా, మరి ఎట్లా చెప్తారా అన్నది మనం రాబోయే మీటింగ్లో చూడాల్సిందే. సో ఇది బీఎస్పీకి కేటాయించిన 2 సీట్లకు సంబంధించి ఒక చిన్న వీడియో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.